Jungle. ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ బందర్ రోడ్ మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో జూలై 3వ తేదీన జనవాణి కార్యక్రమం, జనసేన భరోసా కార్యక్రమం. చిత్తూరు జిల్లా పలమనేరులో విజయవంతంగా నియోజకవర్గ ప్లీనరీ సమావేశం. జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం పదవికి తన రాజీనామాను గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి సమర్పించారు. ఉపకారమే ఊపిరిగా, సహకారమే శ్వాసగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు కంబం పట్టణానికి చెందిన లయన్స్ క్లబ్ సభ్యులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉపకారమే ఊపిరిగా, సహకారమే శ్వాసగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు కంబంపాటికి చెందిన లయన్స్ క్లబ్ సభ్యులు. 3 గంటల్లో 36 సేవా కార్యక్రమాలను నిర్వహించి రికార్డు సృష్టించడంతో పాటు సమాజ సహితార్థం పలు సేవలకు శ్రీకారం చుడుతూ సేవా సింహాలుగా గణతింపబడుతున్న లయన్స్ క్లబ్ సభ్యుల సేవలకు ఆలంబనగా స్థానిక బాలికోన్నత పాఠశాలలో కంబం లయన్స్ క్లబ్ అధ్యక్షులు పులి శ్రీనివాస ప్రసాద్ అధ్యక్షతన ఘనంగా అవార్డు ఫంక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యుల సేవలు అనిర్వచనీయమని, స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పులి శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ సేవలకు, స్నేహభావానికి ప్రతీకగా రూపుదిద్దుకున్న లయన్స్ క్లబ్ స్వయంగా సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అత్యుత్తమ సేవలందించిన వారిని సముచిత స్థానంలో నిలిపి సత్కరించనున్నారని అన్నారు. ఈ సందర్భంగా మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధానిచే ప్రశంసలు పొందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మార్కాపురం రాంభూపాల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం దాతలు అర్ధవీడు ఎంపీపీ మేడూరి వెంకట్రావు, నాయకులు మంచాల బ్రహ్మేశ్వర ప్రసాద్, గూటూరి రామలింగయ్య ఆర్థిక సహకారంతో అంగన్వాడీ కేంద్రానికి కుర్చీలను, యాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వీల్ చైర్ మరియు స్ట్రెచ్చర్లను, భవన కార్మికులకు పనిముట్లను పంపిణీ చేశారు. మాతృ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆన్లైన్ కవితల పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. లయన్స్ సభ్యులందరినీ సత్కరించి సేవలను కొనసాగించేలా స్ఫూర్తిని నింపారు. ఈ కార్యక్రమంలో అర్ధవీడు ఎంపీపీ మేడూరి వెంకట్రావు, కంబం ఎంపీపీ చెగిరెడ్డి తులసమ్మ, కంబం జెడ్పీటీసీ కొత్తపల్లి జ్యోతి, అర్ధవీడు జెడ్పీటీసీ చెన్ను విజయ, మండల విద్యాశాఖ అధికారులు జింకా వెంకటేశ్వర్లు, కావడి వెంకటేశ్వర్లు, లయన్స్ క్లబ్ కార్యదర్శి చెరుకుపల్లి శివశంకర్, కోశాధికారి నాదెళ్ల కేశవ తదితరులు పాల్గొన్నారు. 35 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ వస్తుంది. కానీ ఈ సంవత్సరం లయన్స్ క్లబ్ దాదాపు 200 పైగా సేవా కార్యక్రమాలు చేసి మంచి రికార్డు సృష్టించింది. అందుకు అధ్యక్షుడైనటువంటి పులి శ్రీనివాస ప్రసాద్ గారికి ధన్యవాదాలు. మనం ఒక్కొక్కరు బాగా స్థితిమంతులు ఉన్నవాళ్ళు, వాళ్ళ పక్క వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఒక్కరికి సాయం చేసినా కూడా మన భారతదేశంలో పేదరికం అనేది ఉండదు. ఎందుకంటే అందరూ వచ్చిన డబ్బంతా డిపాజిట్ చేసి అందరికీ ఇంతమందికి 100 మందికి చేయమని కోరను. కనీసం ఆ విధంగా చెప్పేదానికంటే ముందు మనం చేసి చూపిద్దాం. ముందు మొదటి మెట్టు ఎక్కితేనే చివరి వరకు పోగలం. అట్లా అని మనం ఆదర్శంగా చేసినప్పుడు ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి ఒక్కరు పక్క వాళ్ళకంటే మనం అంతా కూడా బాగా ఉన్న తర్వాత ఒక్కరి గురించి ఆలోచిస్తే పేదవాళ్ళు, ఇప్పుడు మంచి పిల్లలు ఉన్నారు, చదువుకునే వాళ్ళు, కూలీకి పోయేవాళ్ళు. ఇప్పుడు మనం ఐఏఎస్ సెలెక్ట్ అయ్యే వాళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళ పేరెంట్స్ పారిశుద్ధ కార్మికుల పిల్లలు సెలెక్ట్ అయ్యారు నిన్న యూపీ సర్వీసులో, గ్రూప్స్లో. మరి అటువంటి వాళ్ళందరికీ అంత ఎంకరేజ్ ఇవ్వాలా? అందుకే నేను చేస్తున్న ఈ కార్యక్రమాలకు అక్కడ జిల్లాలో ఉండేది బాపట్ల దగ్గర వాళ్ళు ఓరియంటల్ కాలేజ్ అని వాళ్ళు నాకు ఒక ఆఫర్ ఇచ్చారు. సార్, మీ దగ్గర మీరు రికమెండ్ చేసే పిల్లలు ఎవరన్నా ఉంటే పేద పిల్లలు మీరు మా దగ్గరికి పంపండి, మేము ఫ్రీగా బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీగా చదివిస్తాం అని చెప్పి నాకు ఆయన హెచ్డిఎఫ్సి చీఫ్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది కాలేజ్. మరి ఖమ్మం పట్టణంలో ప్రముఖులైనటువంటి ఎవరైతే ఉన్నారో వారు ఆర్థిక సమస్య కలిగినటువంటి వారు ఈ కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహించడం అనేది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమము ఈ రోజు ఉంది గౌరవ శాసనసభ్యులు గారు మరి వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో
ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని మన నిన్న లయన్స్ క్లబ్ వారు జాకీ సారథి ప్రసాద్ సారథిని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమము నిర్వహించినందుకు అందరికీ లయన్స్ క్లబ్ వారందరికీ మరి మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అంతేకాకుండా మరి రేపు మన ఖమ్మము పట్టణంలో 5వ తారీఖున 10 గంటలకు అమ్మఒడి ప్రోగ్రాము గౌరవ శాసనసభ్యులు గారి ద్వారా అమ్మఒడి ప్రోగ్రాము దాదాపుగా ఖమ్మం మండలంలో 6 కోట్ల రూపాయలు అమ్మఒడి మన విద్యార్థులకు గౌరవ ముఖ్యమంత్రులు వేయడం జరిగింది. ఆ 6 కోట్ల రూపాయలు మరి గౌరవ శాసనసభ్యుల గారి చేత ఖమ్మం పట్టణంలో 5వ తారీఖు ఒక పెద్ద బహిరంగ సభలో విద్యార్థులను తల్లిదండ్రులను పిలిపించి ఒక అవగాహన కార్యక్రమము ప్రభుత్వం. తుమ్మలపాలెంలో మండల పార్టీ అధ్యక్షుడు పొలిశెట్టి తేజ గృహంలో మీడియాతో ఆయన మాట్లాడారు. జనసేన భరోసా కార్యక్రమం విజయవాడ బందర్ రోడ్డు మాకినేని బసవపుణ్య ఆడిటోరియంలో జూలై 3వ తేదీన జనవాణి కార్యక్రమం జరుగుతుందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు తెలిపారు. తుమ్మలపాలెంలో మండల పార్టీ అధ్యక్షుడు పొలిశెట్టి తేజ గృహంలో మీడియాతో ఆయన మాట్లాడారు. తిరిగి తర్వాత నాడు కూడా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. నేరుగా శ్రీ పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి పత్రాలు అందచేయవచ్చనన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొంటారన్నారు. మీ గ్రామాల్లో కానీ, కొండపల్లి మున్సిపాలిటీలో కానీ, మీ పరిసరాల్లో సమస్యల మీద కానీ, ధర్మాల కేంద్రం పొల్యూషన్ మీద కానీ, అర్హులైన వాళ్ళకి ఇళ్ల స్థలాల విషయంలో, పెన్షన్ల విషయంలో కానీ మీ అర్జీలకు ప్రభుత్వ అధికారులు స్పందించక ఇబ్బందులు పడుతున్న వారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి పిటిషన్లు ఇవ్వవచ్చునని తెలిపారు. ఆయన మీకు అండగా ఉంటారని, మీరే స్వయాన కళ్యాణ్కి అర్జీలు ఇవ్వండి, త్వరలోనే మీ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రజలు ప్రభుత్వ అధికారులతో కానీ, వైసీపీ నాయకులతో కానీ ఇబ్బందులు పడుతున్న వారికి ఇది మంచి అవకాశమని తెలిపారు. ఎన్టీపీఎస్ కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతున్న గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని, 20 ఏళ్లుగా కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని కోరారు. అక్రిడేటెడ్ జర్నలిస్టులను ఆదాయ పన్ను చెల్లించాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడం ఘోరమని అన్నారు. జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులను ఇవ్వాలని, హెల్త్ కార్డులను, బీమా సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మండల జనసేన అధ్యక్షుడు పొలిశెట్టి తేజకృష్ణ మాట్లాడుతూ, తుమ్మలపాలెం గ్రామంలోని కూలింగ్ కెనాల్పై నిర్మించిన 2 వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిని పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. కాలుష్యంతో పరిసర గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా నేత లక్ష్మీకుమారి, జనసేన పార్టీ గ్రామ కన్వీనర్ పవన్, వార్డు నెంబర్ చిన్నస్వామి, వీరమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల యొక్క ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజా సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలనే ఒక ఉద్దేశంతో ప్రజా సమస్యలు తెలుసుకోవటం కోసం రేపు ఆయన స్వయంగా విజయవాడలో ఒక వేదిక ఏర్పాటు చేసుకొని జూలై 3వ తారీఖున ఆదివారం బందర్ రోడ్లో ఉన్నటువంటి మాకినేని బసవపున్నయ్య గారి కమ్యూనిటీ హాల్ నందు స్వయంగా ఆయనే ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండి ఈ కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రజల యొక్క ఇబ్బందులన్నీ కూడా స్వయంగా ఆయనే వినతి పత్రాలు స్వీకరించి ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులతో చర్చించి ఆ సమస్యల పరిష్కారం కృషి చేయాలని చెప్పి వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మైలవరం నియోజకవర్గంలో మరి ఉన్నటువంటి 5 మండలాలు, మండల వాయిడిగా కూడా మేము అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపై మేము మా పార్టీ మండల అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ కూడా వారి దృష్టిలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి మేము కోరుకున్నాం. అదేవిధంగా ఒక మండలంలో ఒక సమస్యగా ఒక ఏరియాలో రైతు వారిగా ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ మామిడికాయకి గిట్టుబాటు ధర రాకో, లేదంటే ఇంకోసాట పూల మార్కెట్ అనే ఉన్నారు, వాళ్ళకి పూలకు సంబంధించినటువంటి మల్లెపూలకు సంబంధించినటువంటి వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర రాలేదనో, లేదంటే రైతు వారికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళకి సరైన సమయంలో వాళ్ళకి ధాన్యానికి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవటం, లేదంటే కొన్ని ఏరియాల్లో ఇటుకరాయి బట్టీలు ఉండి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పొల్యూషన్ దెబ్బతిని అనేక మంది ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మరి ఇబ్బంది పడతాం కావచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఐడియా ఇండస్ట్రీస్ వల్ల అక్కడ వచ్చి కెమికల్ జోన్లో ఉన్నటువంటి కెమికల్ వాటర్ అంతా కూడా పొలాల్లోకి వెళ్ళి పశువులు చనిపోవటం, పంట నష్టపోవటం ఇలా జరుగుతూ ఉంది కౌలూరు, కట్కుడిపాలెం, పినపాక గ్రామాల్లో. అలాగే కొన్ని ప్రాంతాల్లో
ఇబ్రహీపట్నం, కొండపల్లి చుట్టుపక్కల వీటీపీఎస్ ఎఫెక్టెడ్ విలేజ్ కొన్ని ఉన్నాయి. ఆ విలేజ్ కు సంబంధించినటువంటి ప్రజలు పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. అట్లాగే వీటీపీఎస్ లో సిఎల్స్ గా పనిచేస్తూ పర్మనెంట్ అవ్వక గత 20 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క దృష్టికి తీసుకెళ్ళినట్టయితే దానికి సంబంధించిన అధికారులకి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఆ సమస్యల పరిష్కారమే దిశగా పవన్ కళ్యాణ్ గారు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మైలవరం ప్రజలందరూ కూడా వీటి మీద దృష్టి పెట్టి మీ యొక్క సమస్యల్ని రేపు జూలై 3వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రిప్రజెంటేషన్ ద్వారా అందరూ రావాలని చెప్పి మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున అందరూ కూడా కోరుకుంటాం. పత్రికా మిత్రులకు నమస్కారం. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాబోయే 2-3 తేదీలు, జూలై 2-3 తేదీల్లో మంగళగిరి పార్టీ కార్యాలయంలో 2వ తేదీ కృష్ణా, గుంటూరు జిల్లాల క్రియాశీలక సభ్యుల్లో కొంతమందిని ఎన్నుకొని వారికి శిక్షణా తరగతులు, రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించడం చాలా సంతోషించదగిన విషయం. మొదటి విడతగా మన కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాధాన్యతనిస్తూ మహిళలకు ముందుంచి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం చాలా సంతోషిస్తున్నామండి. అదేవిధంగా 3వ తేదీ జనసేన అధ్యక్షుల పిలుపు మేరకు ఏవైతే మన నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయో, ముఖ్యంగా వాతావరణ కాలుష్యం కానివ్వండి, నీటి కాలుష్యం కానివ్వండి, ఇతరేతర ప్రభుత్వం నుండి ఒత్తిళ్లు గురవుతా ఉన్నామో వాటి మీద కానివ్వండి, ప్రజలు నేరుగా ఎవరైతే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి సమస్యలు విన్నవించుకోవాలి అనుకుంటున్నటువంటి వారు, అవకాశం లేక ఎదురు చూస్తున్నటువంటి వారు ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మా మైలవరం నియోజకవర్గం నుండి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర మేము వెళ్ళలేకపోతున్నాం, సమస్యలను విన్నవించుకోలేకపోతున్నాం, చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది చక్కని అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ వేదిక మాకినేని బస్సుకొనే ఆడిటోరియం, బందర్ రోడ్డు, ప్రతి ఒక్కరూ ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం అండి. మరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో జూలై 3వ తారీఖు ఏదైతే మరి రాష్ట్ర ప్రజలు ఎన్నో విధాలుగా సమస్యలకి గురవుతున్నారు, అలాగే స్థానిక సమస్యలు కానీ, మండల సమస్యలు కానీ, ఇలాంటి సమస్యల మీద మరి మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు వినతి పత్ర స్వీకరణ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మరి ఎవరైతే మన మండలంలో మరి మీడియా మిత్రుల ద్వారా మేము కోరుకుంటున్నాం, ఎవరైనా ఏ గ్రామం నుంచి అయినా సరే ప్రధాన సమస్యలు ఏమన్నా కానీ వాళ్ళ వ్యక్తిగతంగా అధికారుల ద్వారా నుంచి ఏమన్నా సమస్యలు ఉన్నా సరే మాకు కంపల్సరీ తెలియజేయండి. మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తప్పకుండా తీసుకెళ్తాం. అలాగే మరి మా గ్రామం నుంచి అయితే మరి వీటీపీఎస్ మాకు పక్కనే ఉందండి. సుమారు 5 నుంచి 6 గ్రామాలు కాలుష్య ద్వారా ప్రభావితం అవుతున్నాయి. కాలుష్య ప్రభావిత గ్రామాలు ఇవన్నీ. ఆ కాలుష్య ప్రభావితం కాకుండా మరి మా విలేజ్లో మరి 2 కెనాల వంతులు ఉన్నాయండి. ఆ 2 కెనాల వంతుల్లో మరి శిథిలావస్థ చేరుకున్నాయి. అవి పూర్తిగా నిర్మించాలి. ఎందుకంటే మరి మేము ఉదయం లేచినప్పటి నుంచి మరి ఆ వంతులు దాటుకుని వెళ్ళాలి. ఆ జీవనాధారం ఆ వంతుల మీద డిపెండ్ అయి ఉందండి. తప్పకుండా మరి ఆ సమస్య మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తాం. కళ్యాణ్ గారు వీటి మీద స్పందించి మరి వీటీపీఎస్ కాలుష్యం ఏదైతే ఉందో మరి వీటీపీఎస్ సంబంధించిన విషయంలో మా ఊరికి ఎలా న్యాయం జరుగుతుందని చెప్పి మేము కంపల్సరీ నమ్ముతున్నాం. ఆయన న్యాయం చేయగలరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మండల ప్రజలు ఎవరైనా సరే తమ వ్యక్తిగత సమస్యలు ఏమన్నా సరే, అది పెన్షన్ రాకపోవడం కానీ లేకపోతే విలేజ్లో ఏమన్నా వాటర్ సమస్య కానీ, అది మేజర్ ఇష్యూస్ ఎలాంటివి ఉన్నా సరే మాకు తప్పకుండా ఇన్ఫార్మ్ చేయండి. నేను కంపల్సరీ సమస్యను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ముమ్మిడివరంలో వైకాపా ప్లీనరీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ముమ్మిడివరం శాసనసభ్యుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 4 మండలాల వైకాపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ పొరుగు రాష్ట్రమైన తమిళనాడు, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని, ఎక్కడా 1% కూడా అవినీతికి తావు లేకుండా మన రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని, మన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను 90% అమలు జరిపామని చెప్పడానికి గర్వపడుతున్నామన్నారు. దుర్మార్గమైన ఆలోచన కావచ్చు, ఆస్తులు ధ్వంసం చేయాలనే ఒక ఉన్మాదం కావచ్చు, అది చూసిన తర్వాత ఎందుకు మనం రాజకీయాల్లో కొనసాగాలి, ఎందుకు వస్తుంది అంటే 60-70 సంవత్సరాల నుంచి నేను అమలాపురంలో కాలం ఉంటున్నాను. అమలాపురంలో నేను కానీ నా కుటుంబం కానీ అమలాపురంలో నివాసం ఉంటుంటే ప్రతి ఒక్కరితో కూడా మనకు స్నేహం ఉంది. ప్రతి ఒక్కరితో అది ఏ కులమైనా కావచ్చు, ప్రతి ఒక్కరితో కూడా మాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
అలాంటి మమ్మల్ని, అలాంటి నన్ను ఇవాళ అంతమొందించాలనో లేకపోతే నా ఆస్తిని ధ్వంసం చేయాలనో వాళ్ళ ఉన్మానంతో చేసిన ఆ సంఘటన చావునంత దగ్గర నుంచి చూసిన పరిస్థితులు ఏంటో మీ అందరికీ తెలిసిన 15-20 రోజులు ఎవరికి అందుబాటులో లేదు. నేను నాకు నిజంగా అంటే ఇంతకాలం నుంచి 15 సంవత్సరాలు నేను రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. ఈ 15 సంవత్సరాల నుంచి నాకు తెలిసి నేను ఎవరికి కూడా హాని తలపెట్టలేదు. ఏమో నేను తెలియకుండా నేను చేసిన కార్యక్రమాల వల్ల కానీ, నేను తీసుకున్న నిర్ణయం వల్ల కానీ తెలియక ఎవరికైనా నష్టం జరిగితే ఉండొచ్చు, కానీ నాకు తెలిసి ఎవరికి కూడా నేను హాని తలపెట్టలేదు. అలాంటిది ఇవాళ నా కుటుంబాన్ని వాళ్ళు ఆ రకంగా నన్ను ఇంట్లో పెట్టి వాళ్ళు ఆ రకంగా ధ్వంసం చేస్తూ కింద నిక్కు పెట్టి వాళ్ళు అంటించేసే కార్యక్రమాలు చేసినప్పుడు నిజంగానే నాలాంటి వాడికైతే, నాకైతే నిజంగా చెప్తున్నా, నా పిల్లల సాక్షిగా ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను రాజకీయాల్లోకి మళ్ళీ రాకూడదు. ఎందుకంటే ఎంత మేలు చేస్తుంటే నా జీవనం తీసిన నా ఆస్తి పక్కకపోవచ్చు, కానీ నా సమయాన్ని, నా కుటుంబాన్ని ఇవాళ అందరినీ వదులుకొని ఇవాళ మేము మా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఉదయం నుంచి రాత్రి 11-12 గంటల వరకు మీకోసం ఏదో మాట సాయంత్రం లేదు ఇంకోటో చేస్తుంటే ఇవాళ మాకే ఈ పరిస్థితి వస్తే ఇంకా సామాన్యుడి పరిస్థితి కానీ, లేదా మంచి చేయాలని ఆలోచన చేసిన వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుందని ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం పదవికి తన రాజీనామాను గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి సమర్పించారు. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసే వరకు సీఎంగా కొనసాగాలని ఆయన కోరారు. ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం పదవికి తన రాజీనామాను గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి సమర్పించారు. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసే వరకు సీఎంగా కొనసాగాలని ఆయన కోరారు. కర్నూలు జిల్లా వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితా పునరుద్ధరణ కోసం క్రాంతి నాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీ రాయదుర్గం పట్టణం చేరుకున్న సందర్భంగా రాయదుర్గం వాల్మీకి సోదరులు సంఘీభావం తెలిపారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి వరకు కొనసాగుతున్న వాల్మీకి మేలుకొలుపు యాత్ర బైక్ ర్యాలీ రాయదుర్గం పట్టణం వరకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాయదుర్గం నియోజకవర్గం వాల్మీకి సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు నాయకులు బండి కృష్ణప్ప ఆదేశాల మేరకు ఆ సేవా సమితి కార్యదర్శి ఎన్టీ సిద్దప్ప, ఉపాధ్యక్షులు మలకన్న, డాక్టర్ మల్లికార్జున, కోశాధికారి బండి చంద్రశేఖర, ఉప కోశాధికారులు వాల్మీకి పవన్ కుమార్, పైతోట రఘు, ఆ సమితి సభ్యులు పట్టణ శివార్లోని రాయల్ కాలేజీ వద్దకు చేరుకుని క్రాంతి నాయుడు బైక్ ర్యాలీ బృందానికి పలికారు. అనంతరం ఈ బైక్ ర్యాలీ పట్టణంలోని వాల్మీకి కళ్యాణ మండపం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కార్యదర్శి ఎన్టీ సిద్దప్ప మాట్లాడుతూ 56లో అప్పటి ప్రభుత్వాలు వాల్మీకి బోయలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడం జరిగిందని, అందులో భాగంగా మైదాన ప్రాంతంలోని 5 జిల్లాల వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తింపు నుంచి మరో 8 జిల్లాల్లో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితా నుంచి పూర్తిగా తొలగించాలని అప్పటి నాయకులు ఎందుకు ఇలా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 66 సంవత్సరాల నుంచి అన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసం ఎన్నికల సమయంలో వాల్మీకి బోయలకు వాగ్దానాలు గుర్తిస్తూ ఓట్ల కోసం మోసం చేస్తున్నారని, ఈ సంస్కృతి అన్ని రాజకీయ పార్టీలు మానుకోవాలని, లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. రాజకీయ పార్టీలు చేస్తున్న మోసపూరిత కుట్రలను ప్రతి వాల్మీకి సోదరుడు గమనించి రాబోయే రోజుల్లో వాల్మీకి బోయల పునరుద్ధరణ కోసం అడుగులు వేస్తూ పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. వాల్మీకి బోయల మేలుకొలుపు యాత్రకు వేదికగా నిలిచిన క్రాంతి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి మన నినాదమైన ఎస్టీ పునరుద్ధరణ సాధించేంత వరకు ఐకమత్యంగా నిలవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం వాల్మీకి సంక్షేమ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అందరు లైన్ నిలబడండి. అట్లా ఫోన్ తే బావా బావా జై వాల్మీకి. వాల్మీకి ప్రజలకు ప్రతి ఒక్క విషయంలో మోసం జరుగుతూ ఉంది. విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్క విషయంలో ఆర్థిక సహాయాలు కావచ్చు, ఏదైనా పని చేసుకొని బతుకుతామంటే కూడా ఈరోజు
వాల్మీకి భవన్లకు ఎటువంటి రుణాలు కూడా ఇవ్వాలని దుస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. వాల్మీకి భవన్ అంటే ఈరోజు దొంగలుగా కిరాతకులుగా ముద్రించబడి వృత్తి లేని వాల్మీకి భవన్లకు మేమెందుకు లోన్లు ఇవ్వాలా అని చెప్పేసి ఈరోజు 10,000 రూపాయల కోసం బ్యాంకు వెళ్తే కూడా రుణాలు ఇవ్వాలని దుస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ఒక వాగ్దానం చేసి ఈరోజు మాట తప్పితే కూడా అడగలేని దుస్థితిలో ఈరోజు మనం ఉన్నామనేది ప్రతి ఒక్క వాల్మీకి సోదరుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి మేమన్నీ కూడా సమర్పించినప్పుడు ఆ రోజు ఆయన అన్నారు, మీరు ఒక ఎంపీని గెలిపించుకున్న అనంతరం నేను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి అసెంబ్లీ సెషన్ లోనే నేను పిల్లి చేసి కేంద్రానికి పంపిస్తాను అని ఆ రోజు మనకు మాట ఇవ్వడం జరిగింది. 3 ఏళ్ళైనా కూడా ఇంతవరకే కనీసం మన గురించి ఒక్క చోట ఒక్క ప్రయత్నం కూడా చేయట్లేదు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ఆ రోజు 2019 ఎలక్షన్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా చూస్తానని చెప్పి ఆ రోజు ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది కర్నూలు వేదికగా. ఇంతవరకు సాక్షాత్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పట్టించుకోకపోతే ఇంకా మన బ్రతుకులు ఎవరు పట్టించుకుంటారు? మరి మన ఒక దిక్కెవరు? వాళ్ళు ప్రతి ఒక్కరిని మేలుకొల్పాలని, నిద్రపోతున్న ప్రభుత్వాన్ని కూడా మేలుకొల్పాలని ఈ యొక్క వాల్మీకి మేలుకొల్పే యాత్రని మంత్రాలయం నుంచి అమరావతి వరకు కూడా చేపట్టడం జరిగింది. మన చాలీ చదివి ఉద్యోగ అవకాశాల కోసం మన పోతే మనకి ఉద్యోగ అవకాశాలు మరి ఏదైనా పని చేసుకుని బతుకుదామంటే కూడా మనకు అవకాశాలు లేవంటే అర్థం చేసుకోండి. మరి సంక్షేమ ప్రభుత్వాలు అని చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మన గురించి ఏం చేస్తా ఉన్నాయని వాళ్ళు ఏర్పాటు చేసిన కమిటీలు రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భవన్ కనీసం 1% కూడా వీళ్ళు చదువుకున్న వాళ్ళు లేరు. వీళ్ళు చాలా వెనుకబడిపోయినారు. ప్రతి ఒక్క విషయంలో వీళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళకి ఎస్టీ హోదా అనేది అత్యంత అవసరమని కమిటీలు రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. సత్యపాల్ కమిటీ రిపోర్ట్ కావచ్చు, కారం సమాజ్ రిపోర్ట్ కావచ్చు, అలాగే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసిన రిపోర్ట్లు కూడా అవే చెప్తా ఉన్నాయి. మరి ఎందుకు వీళ్ళు మన గురించి ఒక్కసారి కూడా మాట్లాడట్లేదు అనేది మనం అందరం అడగాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అసెంబ్లీలో ఇంతవరకు ఒక్కసారి కూడా మన గురించి ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి అనంతపురం వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు పాదచారుడిని తప్పించబోయి పాదచారుడిని ఢీకొట్టి లారీని ఢీకొట్టి బోల్తా పడింది. పాదచారుడు సిఆర్పిఎస్ కానిస్టేబుల్ సాంబశివుడు మృతి చెందగా బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారందరినీ 108 వాహనంలో కంబం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు. చిత్తూరు జిల్లా పలమనేరులోని చైతన్య కళాశాల నందు ప్లీనరీ సమావేశం సభ పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటగౌడ అధ్యక్షన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచ్చేసి ప్రజలను ఉత్తేజపరిచారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, నియోజకవర్గంలోని ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు. అంతేకాకుండా కుప్పం నియోజకవర్గం నుండి ప్రజలు కూడా ఈ ప్లీనరీ సమావేశానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కన్నా మన జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఆదుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ప్రజలకు తెలిపారు. కుప్పంకు సంబంధించి ఎమ్మెల్యే టికెట్ భారత్కే ఇస్తామని, ఇందులో ఎటువంటి మార్పు లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సమావేశానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. వేదిక మీద ఇంకా చాలా మంది కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారికి వేదిక ముందున్న సోదరీమణులకు, మీడియా వారికి అందరికీ నా నమస్కారం. ఈ సమావేశానికి విచ్చేసిన వేలాది మందికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఈరోజు ఉదయం ఒక ఆపద జరిగింది. ఈ మీడియా వారికి చెప్పే అవసరం ఉంది కాబట్టి ఒక ఆటో
11 kV లైన్ కింద పోతా ఆ లైన్ తగిలి 5 మంది చనిపోయారు, 3 గాయపడ్డారు. మరి ఆ 5 మంది చనిపోయిన వారికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 10 లక్షల చొప్పున వారికి కాంపెన్సేషన్ ఇవ్వమన్నారు. గాయపడిన వారికి అందరికీ కూడా తెలుసు, ప్రతి నియోజకవర్గంలోనూ ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లా స్థాయిలోనూ ఈ విధంగా ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేశాం. రేపు అంటే ఈ నెల జూన్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ సమావేశానికి కూడా హాజరు కావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో చాలా ముఖ్యమంత్రులందరూ కూడా పనిచేశారు. కానీ ముఖ్యమంత్రిగా కాకముందు ఏ విషయాలైతే చెప్తారో, ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారో ఆ అంశాలన్నీ కూడా 95% అనతి కాలంలోనే అమలు చేసిన ఘనత మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, రాజకీయ పార్టీలు చూడకుండా కేవలం పేదరికమే కొల్లబద్దగా తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మీకు ప్రతి క్రమం తప్పకుండా అర్హులైన వారికందరికీ కూడా సచివాలయం నుంచి మొత్తం అన్ని కూడా సంక్షేమ పథకాలు మంజూరు అవుతా ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా మనం గ్రామంలో పోతే సచివాలయ భవనం కనపడుతుంది, రైతు భరోసా కేంద్రం కనపడుతుంది. పాడుపడిన స్థితిలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఈరోజు బాగు చేసి అక్కడ ప్రతి విద్యార్థికి కూడా అమ్మఒడి కింద, విద్యా దీవెన కింద, వసతి దీవెన కింద ఆర్థికంగా సహాయం చేసేదే కాకుండా వారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే దానికి, ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటేనే భారతదేశం మొత్తం మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వారు పాల్గొనే అర్హత సాధించేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి చేయడం జరుగుతుందని మీకు మనవి చేస్తా ఉన్నారు. ఇంకా హాస్పిటల్స్ విషయానికి వస్తే ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కావాలని అడుగుతా ఉన్నాను. ఈరోజు మనకి 25 పార్లమెంట్ స్థానాలు ఉంటే ఒక పార్లమెంట్ స్థానానికి ఒక మెడికల్ కాలేజీని కూడా ఇవ్వడం జరిగింది. ఎంచేతంటే ప్రతి ఒక్కరికి కూడా పెద్ద వైద్య వేదన అందియాలంటే మెడికల్ కాలేజీలో అయితే చాలా మంది డాక్టర్లు ఉంటారు, తప్పకుండా మంచి వైద్యం అందిస్తారు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకా 2 కళ్ళుగా ఒక వార్త రాశారు. ఎవరో తమిళ యాక్టర్ అంట, ఆయనతో మంత్రాలు జరుపుతూ ఉన్నారంట, కుప్పంలో ఆయన అభ్యర్థిగా పెట్టాలని. నేనున్న కుప్పం ఓటర్ మహాశయులందరికీ తెలియజేస్తా ఉన్నా, మీరు ఎలాంటి అనుమానాలకు తావి ఎత్తండి. మన భరత్ గారే అభ్యర్థి, భరత్ గారే కాబట్టి భరత్నే బలపరచండి. మేమందరూ కూడా భరత్ కోసమే పనిచేస్తాం, మీరందరూ కూడా భరత్ కోసమే పనిచేయండి. తప్పకుండా గెలిచే విధంగా మా మండలంలో కూడా ఉన్నాయి, మా నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. ఈ ఏలుగుల మా పంచాయతీ పూర్తిగా ఇప్పుడే మొదలు పెట్టారు. పూర్తిగా ఇదంతా కూడా సోలార్ ఫెన్సింగ్ వేసి ఎక్కడ కూడా ఏ పల్లెకు కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకు వాటితో భయం లేకుండా చేస్తామని కూడా మనం చేస్తాం. కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ గత 42 సంవత్సరాలుగా ఖాతాదారుల నమ్మకం చొరగొంటూ లాభాల బాటలో పయనిస్తోందని చైర్మన్ మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర వెల్లడించారు. బ్యాంకు 43వ వార్షిక నివేదికను పాత్రికేయ సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం 1147.58 కోట్ల వ్యాపార ధనంతో 10.11 కోట్ల రూపాయల నికర లాభం వచ్చిందన్నారు. మొత్తం వ్యాపారం విలువ 1748.72 కోట్లని తెలిపారు. బ్యాంకు డిపాజిట్లు 1032.43 కోట్లు, బ్యాంకు రుణాలు 716.29 కోట్లని తెలిపారు. బ్యాంకుకు 54,218 మంది ఖాతాదారులు ఉన్నారన్నారు. బ్యాంకు ఈ సంవత్సరం కూడా ఆడిట్లో ఏ గ్రేడ్ సాధించిందన్నారు.
బ్యాంకు రుణగ్రహీతలు వారి కుటుంబాల సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా శ్రీరామ్ బీమా సంస్థతో ఒప్పందం కుదిరిందని, ఏ కారణం చేతనైనా రుణగ్రహీత మరణిస్తే మిగిలిన రుణ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 18 బ్యాంక్ శాఖలలో 6 శాఖలు స్వంత భవనాల్లో ఉండగా మిగిలినవి అద్దె భవనాల్లో ఉన్నాయన్నారు. ప్రతి ఖాతాదారునికి 5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందన్నారు. ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, SMS అలర్ట్, కోర్ బ్యాంకింగ్, ఫుల్లీ కంప్యూటరైజ్డ్ సౌకర్యాలు ఖాతాదారులకు కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ CEO ప్రసాద్, బ్యాంక్ ఉపాధ్యక్షులు తోట మెహర్ సీతారామ, సుధీర్, డైరెక్టర్లు గొల్లపూడి కృష్ణమూర్తి, సత్తి రామారెడ్డి, చార్టెడ్ అకౌంటెంట్ కంటిపూడి సత్యనారాయణ, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెప్తే మళ్ళీ చెప్తాను. వార్షిక నివేదికని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నాం. ఈ 21-22 సంవత్సరంలో కూడా మన బ్యాంకు అన్ని పారామీటర్స్లో కూడా చాలా విజయవంతంగా ముందుకు రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ డిపాజిట్లు, ఈ సంవత్సరం డిపాజిట్లు చూసినట్లయితే మనకి అభివృద్ధి కనపడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లు కూడా ఉన్నాయి. 965.35 కోట్ల నుంచి 1032.43 కోట్లకి మనం రీచ్ అవ్వాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలనా సౌకర్యార్థం బ్యాంకులను 3 భాగాలుగా విభజించడం జరిగింది. టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని చెప్పేసి 3 భాగాలుగా విభజించారు. టైర్ 1 అంటే 100 crores నుంచి 200 crores టైర్ 1గా, 200 నుంచి 1000 crores వరకు టైర్ 2, 1000 నుంచి 5000 crores వరకు కూడా టైర్ 3గా విభజించారు. మన డిపాజిట్లు చూసినట్లయితే మనం టైర్ 3లోకి వెళ్ళాం. ఆంధ్రప్రదేశ్లో 2 బ్యాంకులు టైర్ 3లోకి వచ్చింది. దాంట్లో ఒక బ్యాంకు మందని చెప్పేసి మీ అందరికి కూడా నేను తెలియపరుస్తున్నాను. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. టైర్ 3 రావడం వల్ల మనం ఏదైనా బ్రాంచ్ కానీ పెట్టుకున్నట్లయితే మనం బ్రాంచ్ పెట్టి మనం ఆర్బీఐకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఇదివరలో అయితే బ్యాంక్ ముందు అలా చోట మీద బ్రాంచ్ పెడతాం, మాకు లైసెన్స్ ఇవ్వండి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. వారు మన పారామీటర్స్ అన్నీ చూసిన తర్వాత, వారు యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత మన సంవత్సరం లోపల బ్రాంచ్ మనం పెట్టుకునేవాళ్ళు. అటువంటిది కాకుండా ముందు మనమే బ్రాంచ్ పెట్టేసుకుని తర్వాత వారికి ఇన్ఫార్మ్ చేసినట్లయితే లైసెన్స్ వారు ఇస్తూ ఉంటారు. ఇంకా చాలా ఫెసిలిటీస్ టైర్ 3లో ఉన్నాయి. ఆర్బీఐ ఈ మధ్యకాలంలో చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు అన్ని అర్బన్ బ్యాంక్స్కి. దాంట్లో ప్రతి సంవత్సరం మన బ్యాంక్కి ఆడిటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇదివరకు 2 సంవత్సరాలకు ఒకసారి ఆడిటింగ్ జరిగేది. టైర్ 3 బ్యాంకులు మాత్రం ఎవ్రీ ఇయర్ మనకి ఇన్స్పెక్షన్ జరుగుతుంది. మొన్నే మనకి ఇన్స్పెక్షన్ జరగటం. నెల్లూరు నగరంలోని గొలగమూడి రోడ్డు నందు గల VPR కన్వెన్షన్ హాల్ నందు రాజ్యసభ సభ్యులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఆనం రామనారాయణ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 50 లక్షల రూపాయలను స్నేహితుల సహకారంతో ఇస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు ఏ కష్టం రాకుండా వారి సంక్షేమం కోసం ఖర్చు చేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బీద మస్తాన్ రావు 25 లక్షల రూపాయలను ఇస్తున్నట్లు ప్రకటించారు. పై కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీలు, అదేవిధంగా మేయర్ గారు, ఇంకా వేదిక మీద ఆశ్రయించినటువంటి అనేక పదవుల్లో ఉన్నటువంటి పెద్దలు, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సోదరి సోదరులారా, బహుశా కాదు, మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్లీనరీలు నిర్వహించుకొని మళ్ళా ఇక్కడ పెద్ద ఎత్తున మీరు ఈ రోజున
జిల్లా విలేకరుల సమావేశాన్ని జరుపుకుంటున్నారు. ఈ జిల్లా విలేకరుల సమావేశం తర్వాత ఇందాక రామాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాష్ట్ర విలేకరుల సమావేశం 8-9 తారీఖుల్లో గుంటూరు నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉన్నటువంటి ప్రాంగణంలో పెద్ద ఎత్తున జరగబోతోంది. దానికి కూడా మీరు ఇదే పెద్ద ఎత్తున గుంటూరు తరలి రావాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందాక పెద్దలు చాలా మంది చెప్పినట్టుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి 5 సంవత్సరాల పాటు మనకు హక్కునిచ్చారు ప్రజలు. 3 సంవత్సరాల పాలన మనం పూర్తి చేస్తున్నాం. ఇంకా 2 సంవత్సరాల పాలన పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ విలేకరుల సమావేశాల్లో మనం ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే 3 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా జరిగింది, 2 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా చేయాలి, మళ్ళా ఈ 5 సంవత్సరాల తర్వాత ప్రజల ముందుకు వెళ్ళి ప్రజల ఆశీస్సులు తీసుకొని మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఏ కార్యక్రమాలు మనం చేయాలి అనే దాని మీద మనం చర్చించుకోవాల్సినటువంటి సమయం అనేది ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. 3 సంవత్సరాలు పరిపాలన చేశాం. ఏ విధమైన పరిపాలన చేశాం మనం? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఏ మేరకు నెరవేర్చారు మీ అందరికీ తెలుసు. ఇవాళ మనం గడప గడపకు వెళ్తున్నాం. మేము శాసనసభ్యులందరినీ కూడా గడప గడపకి వెళ్తున్నప్పుడు మేము వారికి ఇచ్చే కాగితాల్లో వారికి ఇచ్చే బుక్లెట్స్ లో ఏమున్నాయంటే మన మేనిఫెస్టో ఉంది. అంటే మేనిఫెస్టోలో మనం ఏమి ఉదాహరించామో, అవి ఏమి చెప్పామో, ఎంత మేరకు నెరవేర్చామో కూడా వారికి వివరించే విధంగా మన మేనిఫెస్టో కూడా ఇస్తున్నాం. ఇది చాలా గొప్ప విషయం మనం చేస్తున్నాం. మీకు ఒకసారి వెనక్కి చూసినట్లయితే చాలా మంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మేనిఫెస్టో ఎంత ఉండేదంటే ఇంత దస్తావేజులు ఉండేది. అనేకమైనటువంటి కార్యక్రమాలు దానిలో పొందుపరిచేవారు. కానీ తీరా చూస్తే దానిలో 5%, 10% కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో వేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టోని తీసేసాడు, దాచేశాడు. ఎందుకంటే మేనిఫెస్టోలో ఉన్న అంశాలు అడుగుతారు. కానీ నేను మనం చేస్తున్నా ఈ దేశంలో మేనిఫెస్టోని 3 సంవత్సరాల్లో 95% అమలు చేసేటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్దలు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రాంబాబు గారికి, నెల్లూరు జిల్లా మంత్రివర్యులు గోవర్ధన్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అలాగే మేయర్ గారికి, వేదిక వచ్చినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్లకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, మరి ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, సోదర సోదరులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా సంబంధించినటువంటి జిల్లా ప్లేనరీ ఈరోజు జరుపుకుంటాము. నిన్నటి దాకా కాన్స్టిట్యూన్సీ బయట ప్లేనరీ అన్ని కాన్స్టిట్యూన్సీలో ప్లేనరీ జరుపుకోవడం జరిగింది. అలా 8-9 నాడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్లేనరీ జరుపుకోవాల్సి మీ అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు వచ్చినారు. అందరూ కూడా ఒక ఘాటుగా ఆడటం వచ్చుంటారు. మాకేం చేశారు. ఇక్కడ ఎమ్మెల్యేలందరూ కూడా మేమందరం కార్యకర్తల వల్లే మీకు గెలిచామని చెప్పాలని చెప్పకుండా అంటే ఆ కోపం పోతుంది. అంటే మీకు మీ మనస్తాపం, మీ మనసులో మేము ఆడుకుంటున్నాం, అది వేరే విషయం. కానీ
ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు అంత బలంగా మనం ఆలోచించాలి. కార్యకర్తకి ఏం చేస్తున్నాం అనేది అది మనం ఆలోచిస్తే తప్పకుండా కార్యకర్తకి న్యాయం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. మనం వేదిక మీద ప్రతిసారి కార్యకర్తకి చెప్తున్నాం, కార్యకర్తలు చేయాలి మరి తర్వాత మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఆలోచించలేదు. ఆత్మపరంగా మనం ఆలోచించాల్సిన అవసరం తెలియజేస్తున్నాం. గతంలో నేను నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సార్ నన్ను నెల్లూరు జిల్లా ఏం చేస్తారు సార్, వేరు జిల్లా ఏంటి, ఎందుకంటే నెల్లూరు జిల్లాలో రాజకీయ విఘ్నత ఎక్కువ ఉంది. మరి ఎమ్మెల్యేలు అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే అందరూ మందిలో అయ్యే స్థాయిలో వాళ్ళు అంతమందిని మరి ఇన్ఛార్జ్ మంత్రిగా కవర్ చేయాలంటే చాలా కష్టం. కానీ నాకు ఈ మొన్నదాకా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఎమ్మెల్యేలు అందరూ కూడా నాకు సహకరించినందుకు వారికి అందరూ కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అది ఈరోజు అవకాశం రాంబాబు గారికి వచ్చింది. రాంబాబు గారు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని మరి సమన్వయంతో ఈ జిల్లాని మరి గౌరవ గారి మంత్రి గారు స్థానిక మంత్రి గారు సమన్వయం చేసుకుని అందరూ కూడా ముందుకు చేసుకుంటాము. మరి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి 2 ప్రాజెక్టులుగా పూర్తి పరిస్థితుంది. అది కూడా త్వరగా ముఖ్యమంత్రి ద్వారా అది ప్రారంభించాల్సిన అవసరం ఉంది. దానితో ఇన్ఛార్జి మంత్రి ఇరిగేషన్ మంత్రి కాబట్టి అది చదువు మంత్రిగా స్టార్ట్ చేయించాలని చెప్పి నేను రాంబాబు గారు కోరుకుంటున్నా. అలాగే ఇంకా ప్రారంభించాల్సిన ప్రాజెక్టులు ముఖ్యంగా మరి వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి రామనారాయణ రెడ్డి గారు పదే ఎస్ఎస్సీ సంబంధించినటువంటి ప్రాజెక్టుని ప్రారంభించాలని ఆ రోజు తిరుపతి పార్లమెంటు ఎలక్షన్స్ అప్పుడే వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ బందర్ రోడ్డు మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో జూలై 3వ తేదీన జనవాణి కార్యక్రమం, జనసేన భరోసా కార్యక్రమం. చిత్తూరు జిల్లా పలమనేరులో విజయవంతంగా నియోజకవర్గ ప్లీనరీ సమావేశం. జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం పదవికి తన రాజీనామాను గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి సమర్పించారు. ఉపకారమే ఊపిరిగా, సహకారమే శ్వాసగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు కంబం పట్టణానికి చెందిన లయన్స్ క్లబ్ సభ్యులు. ఈనాటి వార్తా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.